గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో లేకుంటే నవవిధమైనటువంటి భక్తి రూపాలు మార్గాలు ఉన్నాయి. అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా? మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా? మంచి ప్రశ్న. ఇప్పుడు మనము ఒక్కటి ఆలోచన చేయండి. అసలు ఈ భక్తి, దేవుడు, ఈ పద్ధతి, ధర్మము ఎవరిచ్చారు మనకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఇస్తేనే కదా, ఎవరో చూపిస్తేనే కదా, పరంపరలాగా. కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం. లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారనుకోండి, అది ఏమిటవుతుంది? ఒక వ్యవస్థ ఉండదుగా, ఒక ప్రణాళిక. ఒక విష్ణువు, ఒక వైష్ణవము, ఒక శైవము, ఒక అమ్మవారు, లేదా ఇది కొన్ని దాన్ని నిర్వహించి, దాన్ని అందించి, సరిగ్గా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఆచరించి, వాళ్ళు దాంట్లో ఎలివేట్ అయ్యి వాళ్ళ కింద వాళ్ళకి దాన్ని మళ్ళీ అందించడం అనేది ఎలాగైతే ఒక లీనియేజ్ ఉంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలని పెళ్లి చేసుకోకుండా కూడా సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు కోర్టులు ఎన్నో ఇచ్చాయి సహజీవనాలని, రకరకాలని. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకొని ఇది నా భార్య, ఇది నా భర్త అనే ఒక కమిట్మెంట్లోకి ఎందుకు రావాలి? వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మాకు పిల్లలు కావాలనే ఆలోచన ఎందుకు కలగాలి? పిల్లలు పుట్టిన తర్వాత ఇది మా పిల్లలని ఎందుకు ఓన్ చేసుకోవాలి? ఆ పిల్లలకి మేము తల్లిదండ్రులు అనేటువంటిది ఎందుకు వాళ్ళకి చెప్పాలి, తెలియచెప్పాలి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు స్థిరపరచాలని ఎందుకు ఆలోచించాలి? ఇవన్నీ అవసరం లేదు, ఎటు పడితే అటు ఎలాగంటే అలాగ ఉండిపోవచ్చు అనేటువంటిది కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. అలా ఉండకూడదనేది మన సుప్రీంకోర్టులన్నీ కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పేస్తున్నాయి. కానీ ఇది ఎందుకు కావాలి? ఈ వ్యవస్థ ఎందుకు? అలా ఉండొచ్చు అని చెప్పినప్పుడు అలానే ఉండిపోవచ్చు కదా, ఈ వ్యవస్థ ఎందుకు? అవసరం లేదు కదా. మరి దీని విలువేంటి? దీనికి ఏదో ఒక ఇది ఉంది కదా. నేను ఒక భావుకథ మీకు చెప్తాను. చాలా గొప్ప భావుకథ, ఇది అందరికీ తెలియాలి. ఇది నేను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కూర్చున్నప్పుడు, ఆయన నేను చర్చించుకుంటున్నప్పుడు మా మధ్యలో చర్చలో వచ్చినటువంటి ఒక భావుకథ. ఒక ఆటవీకుడు పాపం, వాడు జంతువుల నుంచి వాడు రక్షించుకునేదానికి ప్రయత్నం చేస్తూ బతుకుతున్నాడు. ఏదో దొరికింది కొట్టుకొని తింటున్నాడు, బతుకుతున్నాడు. వాడికి శారీరకంగా బయలాజికల్ నీడ్ కలిగింది. ఒక సెక్షువల్ స్టింజ్ వచ్చింది అనుకోండి, స్టింగ్. అక్కడ తన జాతికి సంబంధించినటువంటి ఒక స్త్రీని చూశాడు, ఇష్టపడ్డాడు. అది సుకుమారంగా, అందంగా, మంచిగా కనపడింది. వీడు దానితో కలిశాడు. కలిసిన తర్వాత దాని మీద వీడికి మనసు కలిగింది. ఆ పిల్లకి వీడి మీద కలిగింది మనసు. ఇద్దరూ చదువుకోలేదు, ఆటవీకులే. వాళ్ళిద్దరిది ఒకసారి ఊహ, ఒక భావుకథ ఇది. వచ్చుకున్నప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి ఆ పిల్లకి కడుపు వచ్చింది. వాడికి ఏం తెలియదు. వాడికి ఇదేంటిది ఇలా అయిపోతుందని అనుకున్నాడు. ఎవరో పెద్దలు వచ్చి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వస్తుంది అని అన్నారు. దానికి బిడ్డ పుట్టేటప్పటికి వాడికి ఒక బంధం కలిగిపోయింది. ఇది బిడ్డ, ఇది వచ్చిందని నా అనేది వీడికి కలిగింది. ఆ తల్లి ఏం చేస్తుంది? ఇదిగో మీ నాన్న అని, అంటే నీది అని నేర్పుతుంది. ఆ తనతనం అనేది అక్కడ పుట్టేసింది వాడికి. పుట్టి ఇప్పుడు ఈ తల్లికి, ఈ బిడ్డకి వీడు రక్షకుడు అవుతున్నాడు. ఏ జంతువు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళకి ఆహారం నేను కొట్టుకొచ్చి పెట్టాలి, నా పెళ్ళం కష్టపడకూడదు, కూర్చోవాలి, నా బిడ్డను అది బాగా సాకాలి, ఆలోచనలన్నీ మెల్లగా పుట్టి ఎవాల్వ్ అవుతూ ఒక మనిషిగా ఎలా వచ్చాడంటే, ఆఖరికి ఇది నా భార్య, ఇది నా బిడ్డ అని. అది మా నాన్న చూసావా ఎంత కష్టపడుతున్నాడో, మా నాన్న మా కోసం బయటికి వెళ్ళి మృగాల్ని వాటిని ఎదుర్కొని ఆయన రక్షించుకుని మళ్ళీ ఫుడ్ పట్టుకొచ్చి మా అమ్మకి నాకు పెడుతున్నాడు అని బిడ్డ అనుకుంటుంది. మా నాన్న గ్రేట్ అనుకుంటుంది. ఆ భార్య ఏమనుకుంటుంది? నా భర్త బయటికి వెళ్ళి మేము బాగుండాలని ఎంతో చేస్తున్నాడు అనుకుంటుంది. దానికి ఒక గ్రేట్నెస్ ఉంటుంది. వీడేమనుకుంటాడు? నాకు అందమైనటువంటి ఒక స్త్రీ దొరికింది, ఒక మల్లెపూ లాంటి, ఒక పుష్పం లాంటిది, ఎంత సుకుమారంగా ఉంది, ఎంత అందంగా ఉంది, నా కోసం ఎంతో సుఖాన్ని ఇస్తుంది, అది ఎంత కష్టపడుతుంది, నాకు బిడ్డనిచ్చింది, 12 బిడ్డని, ఇది నాది అని వాడు ఫీల్ అవుతాడు. అంటే ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, భావనలు. ఇష్టం వచ్చినట్టు ఉండిపోతే ఈ ఫీలింగ్స్ ఎక్కడ రావు కదా, అంతా డ్రైకి వెళ్ళిపోతుంటుంది కదా. ఏదో బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వాష్ చేసుకుని ఫ్లష్ చేసుకున్నట్టుగా ఇట్స్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, ఇట్స్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, రైట్? అది కూడా ఒక టాయిలెట్కి వెళ్ళి వచ్చినట్టే అవుతుంది కదా. ఈ ఫీల్ ఎక్కడుంది? అది గృహస్థాశ్రమంలో ఉంది.
ఒక భార్య భర్త ఆ ఓనింగ్లో కదా. లేదు ఎలా పడితే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళాం, కాఫీ తాగేసాం, పక్కన పడేసాం, డబ్బులు పే చేసాం వచ్చినట్టుగా ఇదేదో ఒక రిలేషన్షిప్ అనేది అది కాదు కదా. ఇట్స్ జస్ట్ ఒక క్యాజువల్గా వెళ్ళిపోయేది కాదు కదా, ఇది ఒక ఫీల్తో కూడుకున్నది కదా. ఈ ఫీలింగ్స్కి మనిషికే కదా ఉంది. ఇప్పుడు జంతువుల్లో ఆ ఫీలింగ్స్తో సంబంధం లేదు, అది ఇంటరాక్ట్ అవుతాయి అయిపోతుంది. దానికి కడుపు వచ్చిన తర్వాత మొగది పట్టించుకోదు, ఆడది పట్టించుకోదు, అది డెలివరీ చేసేస్తుంది. పిల్లలు కొద్దిగా పెద్దవగానే ఆ పిల్లల్ని దగ్గరికి కూడా రానివ్వదు, అది పొడిచి బయటికి తన్నేస్తుంది, తోసేస్తుంది. అది ఇంకా 1 year తర్వాత పాలు మానేసిన తర్వాత తల్లితనం కూడా ఉండదు దాని మీద, దానికి మా అమ్మ అనేది ఉండదు. అది మళ్ళీ పెద్ద అయిపోయి మొగదనుకోండి, అది తల్లితోటే అది క్రాస్కి వెళ్తుంది. బట్ అది జంతువు నీతి అది కదా. కానీ ఇక్కడ మానవులకి ఆ నీతి కాదు కదా. మానవుడిగా మనం చదువుకున్నాము, ఇంత జంతువుల కంటే విలక్షణం అంటున్నాము, జంతువుల కంటే చాలా డిఫరెంట్ అంటున్నాము. కానీ అన్నిట్లో జంతువు కంటే విలక్షణం అంటున్నాం, కొన్నిట్లో మనం జంతువుల కంటే ఇంకా కూడా ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటున్నామని అంటే ఎక్కడ మనిషికి ఎక్కడో రిపేర్ చేయాలి, ఎక్కడో సంథింగ్ ఏదో రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని. ఐఎమ్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ఆర్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ మేకింగ్ దెమ్ ఫీల్. ఈ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి, వీటికి ప్లేస్ లేకుంటే ఒక డ్రై కదా. వాట్స్ ఎ థింగ్. నేను ఏదో ఒకటి తిన్నాను, టిష్యూ పేపర్ ఉంది, తుడిచి అవతల పారేస్తాను. అది కూడా అంతే, ఆ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది. లైక్ యూ జస్ట్ హ్యాండిల్ టిష్యూ పేపర్ అండ్ జస్ట్ వైప్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవుట్. అది మేము మాట్లాడుకుంటున్నప్పుడు కలిగిందనమాట. కాబట్టి అమ్మ అనేది ఒక ఫీలింగ్, నాన్న అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన కల్చర్ ఏం చెప్పింది, ఆ అమ్మ నాన్న చనిపోయినా నువ్వు బ్రతికున్నంత వరకు వాళ్ళ స్మరణతో ఏదో చేస్తూ ఉండాలనేది. కాబట్టి ఇవన్నీ మనకు ఎవరు నేర్పారు, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఒక గురువు అనేవాడు లేకపోతే ఈ దిక్కెక్కడిది మనకు? గూగుల్ ఈజ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ గురువు ప్లేస్ని భర్తీ చేయలేదు. కానీ గూగుల్ ప్లేస్ని భర్తీ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ లేనప్పుడు కూడా గురువు ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత మీ గురించి మళ్ళీ ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మన గృహస్థాశ్రమం గురించి చెప్పిన తర్వాత మీరు బాల్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. మధ్యలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాలు వీటన్నిటిని దేన్ని ఫాలో అవ్వలేదు, ఈ ఫేజుల్ని ఫాలో అవ్వలేదు. ఎప్పుడైనా అనిపించిందా వై ఐఎమ్ లైక్ దిస్? అనిపించింది. ఎందుకు ఇలా ఇక్కడే ఉన్నాను, ఇలాగే అనిపించింది. నేను ఎందుకు ఈ వివాహము అనే వ్యవస్థని నేను ట్రెస్పాస్ చేయాలి? మా అమ్మ చెప్పింది కదా, నేను వదులుకోవడం కాదు కదా, నాకు ఇష్టము అనిపిస్తే నేను వెళ్ళాలి అనే ఒక చాయిస్ నాకు కావాలని మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఇప్పుడు ఒక ఏజ్లో నువ్వు నన్ను అంటే కొద్దిగా అవేర్నెస్ వచ్చి నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడిని, అక్కడ కోర్సులో ఉండేవాడిని. అప్పుడప్పుడు సెలవులకి మా గురువు గారు పంపించినప్పుడు మా అమ్మతో ఆర్గ్యూ చేసేవాడిని. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోవద్దంటున్నావు. అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నావు, అదే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఓకే, నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావు. ఏంటి ఈ లాజిక్ ఏంటి? నన్నెందుకు పనిష్ చేస్తున్నావు అని అడిగేవాడిని. మా అమ్మ నింది, నేను నిన్ను పనిష్ చేయట్లేదురా, నీకు ఒక పాత్ నేను చూపించాలనుకుంటున్నానని చెప్పింది. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. ఒక ఏజ్ కదా, టెండర్ ఏజ్ అప్పుడు, 20 ఏళ్ళు, 19, 20, 21 ఆ ఏజ్ కదా. అప్పుడు ఏంటి ఎలా ఉంటుంది, ఆ న్యాచురల్ థాట్స్ ఉంటాయి కదా. అప్పుడు మా అమ్మతో నేను అడిగేవాడిని. అడిగితే మా అమ్మ చెప్పేది, నాకు క్యారీ చేసేది మా అమ్మ. అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నాకు రాలేదని కాదు, నేను ఎందుకు ఇలా వెళ్ళాలని అనిపించింది. కానీ నా గురువు దగ్గర ఆయన చెప్పాను కదా, ఆయన నాకు మా అమ్మ కంటే 100 రెట్ల తల్లి లాంటి వ్యక్తి. ఆయన దగ్గర నేను ఉండగా ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి, ఆయన ఇచ్చిన ఇన్సైట్ తోటి ఐ కుడ్ ఏబుల్ టు సీ నేను నా లైఫ్ని నేను ఇలా చేయగలిగితే నేను ఇంకా నేను కొన్ని సాధించగలననేటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఇక్కడ 2 రకాల జీవితాలు ఉంటాయి, 3 రకాలు. కేవలం ఫిజికల్గానే కనెక్ట్ అయిపోయి ఫిజికల్ వరల్డ్లోనే మనం ఉంటూ జీవితాన్ని గడిపేయడం ఒకటి. రెండవది ఎమోషనల్ వరల్డ్లో ఉంటూ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కన్సిడర్ చేస్తూ బ్రతికేది ఒకటి. మూడోది ఇంటలెక్చువల్ వరల్డ్. అది అంటే ఒక జ్ఞానము, విజ్ఞానము ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీరు గొప్ప గొప్ప సైంటిస్టులను చూస్తే ఆడికి పెళ్ళాం ఉందో కూడా తెలియదు, ఆడు తిన్నాడో కూడా తెలియదు. వాడికి ఇప్పుడు డేట్ రాసి పెడతాడు, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత చూస్తే ఈ రోజు డేట్ చూస్తే 3 నెలలు అయిపోయి ఉంటుంది. అంటే ఒక పరిశ్రమ,
ఒక పరిశోధన, ఒక విచారణలో, బుద్ధిలో కనుక మనిషి బుద్ధితో ప్రయాణం చేయడం మొదలు పెడితే దేశము, కాలము, వ్యక్తులు, వస్తువులు ఏవి కనపడవు కదా, దాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఆ ఇంటలెక్చువల్, ఆ కోశర్ అలాంటిది. సో ఆ ఇంటలెక్చువల్ లేయర్లోకి మనం వెళితే ఈ ఫిజికల్ లెవెల్లో ఉండేటువంటివి మనకు చాలా తక్కువ అనిపిస్తుంటుంది. అది హిండర్ చేయదు. అది దాన్ని మనం చూస్తాం, ఓకే దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నా కప్ ఆఫ్ టీ కాదని అనుకుంటాం, రైట్? అలాగా మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అది రిజాల్వ్ అయింది. నో, ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ దిస్. నా జర్నీ ఇది, నా జోనర్ ఇది అని నేను అలా ఎంచుకోగలిగాను. నేను దానికి ఆ వయసుతో పాటుగా గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి గురువు సంస్కారం. అది గూగుల్ ఇవ్వదు కదా, అది ఎవరు ఇవ్వరు, అది ఆ గురువే ఇవ్వగలడు ఆ సంస్కారాన్ని. ఇప్పుడు మనం భక్తి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు సరైన మార్గం అంటే ప్రతి ఒక్కరూ గురువు దాకా వెళ్ళాలి అనేది కుదరదు, అక్కడ సాధ్యం కాని విషయం. కాబట్టి చాలా వరకు ఆశ్రమాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రవచనాలు వినడం, వాళ్ళు మీడియేటర్ల లాగా ఉన్నారా? నా దృష్టిలో ప్రవచనాల వల్ల దేవుడు, దైవము, దైవత్వాన్ని పొందడం అనేది కరెక్ట్ కాదు. ప్రవచనం అనేది ఒక మాధ్యమం, నన్ను ఇన్స్పైర్ చేయడం వరకే. నేను 3 స్టెప్స్లో చూస్తాను, ఇది మీకు క్లారిటీ వస్తుంది. ఒక పండితుడు కానీ, ఒక సాహితీవేత్త కానీ, లేదా ఒక స్వామీజీ కానీ, లేదా ఒక గురువు కానీ, ఎవరైనా మనతో ఏదైనా కమ్యూనికేట్ చేశారంటే దట్స్ అన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రైట్? అది నేను ఒక బుక్లో చదివి తెలుసుకున్నా, లేదా ఇంకోళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎవరి ద్వారా తెలుసుకున్నా, దట్స్ అన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నీడ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ నాలెడ్జ్. ఆ ఇన్ఫర్మేషన్ నా చెవులు తీసుకున్నాయి, కానీ దాని నాలెడ్జ్గా నా లోపల నేను సాధన ద్వారా నేను కన్వర్ట్ చేయాలి. ఆ నాలెడ్జ్ నీడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ విజ్డమ్. ఆ విజ్డమ్ అనే స్టేటస్కి నేను చేరితేనే నా జర్నీ కంప్లీట్ అవుతుంది. డిడ్ యూ గెట్ మై పాయింట్? సో ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోతున్నారు. అయ్యో చాలా బాగా చెప్పేశారు ప్రవచనం, అబ్బో ఈయన చాలా బాగా చెప్పేశారు, ఆయన బాగా చెప్తారు. బాగా చెప్పడం ఏముంది, అది ఇన్ఫర్మేషనే. ఆ టైంకి నీకు సాటిస్ఫాక్షన్, కానీ నీకు లోపల నువ్వేం చేస్తున్నావు, దాన్ని తీసుకుని నువ్వేం చేస్తున్నావు, బాగా ఉంది అన్నదాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. ఆ ఓనింగ్ నేచర్ వస్తే అది నాలెడ్జ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ని ఇంకా ఇన్డెప్త్గా నేను కనుక కాంటెంప్లేట్ చేస్తే అది విజ్డమ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ విజ్డమ్ ఈజ్ ది అల్టిమేట్ స్టెప్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఎనీథింగ్ ఆ విజ్డమ్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ కాదు. అది విజ్డమ్ అంటే ఏంటి తెలుగులో మనం చెప్తే, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అందరికీ తెలుసు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక గురువు కానీ, ఒక పండితుడు కానీ, లేదా ఒక టీవీ ద్వారా కానీ, ఏదైనా ఒక మాధ్యమాల ద్వారా, ఒక పుస్తకం ద్వారా నాకు ఏదైనా ఒక విషయం అందింది అని అంటే అది ఇన్ఫర్మేషన్, సమాచారం. కానీ అది కాదు, అది నా పరిపూర్ణత్వం కాదు, అది నా ఎండ్ కాదు. అది సో ఆ ఇన్ఫర్మేషన్ నాలోకి వెళ్ళి అది నాకు నచ్చినప్పుడు నేను దాన్ని తీసుకుని దాన్ని పదే పదే దాన్ని నేను రెవల్ అవుతున్నప్పుడు నాలో దాని పట్ల ఒక వీప్స అంటారు, అంటే ఒక రకమైన ప్యాషన్ పుడుతుంది. నేను దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఇంకా తెలుసుకోవాలి, దాంట్లో నేను ఇంకా ఒక అవేర్నెస్ పెరగాలనేటువంటిది పుడుతుంది. ఆ పుట్టడమే జ్ఞానం అనేది. అది జ్ఞానానికి దారి తీస్తుంది. ఇంకా మోర్ అబౌట్ దట్ నేను ఎలివేట్ అవుతాను. అయ్యేటప్పటికి ఇంకా నాకేమనిపిస్తుందంటే నో దీని డీపర్ సెన్స్ వేరుగా ఉంది, దీని ఇన్నర్ సెన్స్ వేరుగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పరిపూర్ణానంద అంటే నన్ను చూశారనుకోండి, నన్ను చూడగానే మీరు రికగ్నైజ్ చేశారు ఓ పరిపూర్ణానంద అని. ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటి అని తెలుసుకోవాలనుకోండి మీరు కొంతసేపు కూర్చొని చర్చించాలి, నాతో టైం స్పెండ్ చేయాలి, రైట్? టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటని తెలుస్తుంది. అసలు పరిపూర్ణానంద ఏంటి తెలియాలనుకోండి మీరు చాలా డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి, చాలా లోతుగా ఆలోచన చేయాలి కదా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకున్నా, కలిసి ప్రయాణం చేస్తున్నా నా డెప్త్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పర్ సర్ఫేస్ పైన వరకు చూసి బాగున్నారండి, పర్లేదు, ఓకే, ఏంటోనండి కొంచెం పాడైపోయారు, ఏదో కొద్దిగా డల్గా ఉన్నారు, అదంతా పైన సర్ఫేస్ చూస్తాం. కానీ లోపల ఫేస్ చూడాలంటే, ఇంటర్ఫేస్ చూడాలి అని అంటే యూ నీడ్ టు ఎంటర్ ఇంటూ ఇట్. లోపలికి వెళ్ళాలి, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. అలాగనే ఒక విషయం మనకు సమాచారం అందితే ఎవరి వల్లైనా అది సమాచారాన్ని అందజేయడం వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఆ సమాచారాన్ని తీసుకున్న మనము లోపల విచారణ చేస్తే అది జ్ఞానంగా పరిణమవుతుంది.
ఆ జ్ఞానాన్ని మనం కనుక నిధిధ్యాసన చేస్తే, కాంటెంప్లేట్ చేయడం మొదలు పెడితే, దాంట్లో ఇన్డెప్త్కి వెళితే అక్కడి నుంచి మనకు అది డెలివర్ చేస్తుంది లోపల. ఆ డెలివరింగ్ ఆఫ్ దాట్ గూడ్స్, దట్ ఈజ్ వాట్ విజ్డమ్ ఈజ్. దాన్ని ప్రజ్ఞానము అన్నారు, ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అనే పదం విన్నారు కదా, ఆ ప్రజ్ఞ అనేది అందరికీ ఓపెన్ అవ్వదు. ఆ ప్రజ్ఞ ఓపెన్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ సాధన జరగాలి. కాబట్టి దానికి ప్రిలిమినరీ స్టెప్స్ వరకు యూ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి దగ్గర కావచ్చు, ఒక టీవీ మాధ్యమం కావచ్చు, ఇప్పుడు ఐ డ్రీమ్ కావచ్చు, లేకపోతే XYZ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆర్ పేపర్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎనీథింగ్. కాబట్టి ఈ స్టేజెస్లో ఉంటుంది. ఇది మనం ఏది ఇగ్నోర్ చేయకూడదు. వీళ్ళు అక్కర్లేదు అని అక్కర్లేదు, ఏమో వాళ్ళు చెప్పేది. ఒక్కొక్కసారి నేను వేరే పనిలో ఉంటాను, ఒక మాట నేను విని ఇన్స్పైర్ అయిపోతాను. ఒక పదంతో నా లైఫ్లో ఏదో ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుందని ఎంత పెద్ద గొప్ప అడ్వర్టైజ్మెంట్ అది. నాకు నిజంగా నచ్చింది. చాలా సింపుల్గా చెప్పారు. అది గొప్ప వాక్యాన్ని ఒక్క లైన్లో చెప్పేశారు. ఒక ఐడియా మీ జీవితాన్నే మారుస్తుంది. నిజంగా అది ఎవరు ఆ స్టేట్మెంట్ కనిపెట్టి ఇచ్చారో కానీ కోట్ల రూపాయలు ఆ అడ్వర్టైజ్మెంట్ మేకర్కి ఇచ్చినా కూడా అది తక్కువే. చాలా గొప్ప కాన్సెప్ట్ అది, నాకు నచ్చింది అది. అలాగా యూ కెనాట్ ఇగ్నోర్ అట్ ఎనీ స్టెప్, అట్ ఎనీ లెవెల్.